తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ నమ. శ్రీ గీతా దేవతాయ నమ. భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్యోగంలో 17వ శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. పితాహమస్య జగతో మాం ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకార వృక్షామయజురేవ చ. ఈ సమస్త జగత్తులకు దాతను అనగా ధరించువాడను, అట్లే కర్మల ఫలములను ఇచ్చువాడును నేనే. తల్లియనో తండ్రియనో తాతయ్యనో నేనే, తెలుసుకొనదగిన వాడును నేనే. పవిత్రుడను ఓంకారమును నేనే, వృక్షామ యజుర్వేదములను నేనే. పరమాత్మ కొన్ని ఉదాహరణగా చెప్తున్నారు. మన భగవంతుడు ఏ రూపంలో ఉన్నాడు అనే విషయాన్ని మనకి అజ్ఞానంతో తెలియకపోవడం వల్ల కొన్ని విషయాలు స్వామి చెప్తున్నారండి. జగత్తునకు దాతను అనగా ధరించేవాడు నేనే. ఈ జగత్తును నేను ధరిస్తున్నాను. దేని చేత? యోగమాయ చేత, ప్రకృతి ద్వారా నేను ఎవరెవరికి ఏ కర్మ ఫలితాన్ని ఇవ్వాలి, కర్మ ఫలితాన్ని అనుసరించి ఎవరికి నేను ప్రోత్సహించాలి విషయాన్ని నేను జగత్తు ద్వారా, ఈ జగత్తంతటి కూడా నేనే ఆధారము, ఈ జగత్తుకు నేనే కారణము. ఈ సమస్త జగత్తులకు దాతను అనగా ధరించువాడను, అట్లే కర్మ ఫలములను ఇచ్చేవాడు నేనే. భగవంతుడు కర్మ ఫలితాన్ని మనకి ఇస్తారు. అయితే కర్మ ఫలితాన్ని ఏ విధంగా ఇస్తారంటే, మనము చేసుకున్నటువంటి కర్మను బట్టి ఆధారంగా ఆయన ఇస్తారు. ఆయన మనకు చెయ్యింది ఆయన ఇవ్వడు. మనం ఒక పుణ్యకర్మాలు చేస్తున్నాం అనుకోండి, పుణ్యకర్మాలు చేసేటప్పుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు. చెడు కర్మ చేసేటప్పుడు చెడు భావాలు కూడా ఆయన ఇస్తారు. అది మనం అనుభవించేది మనమే. భగవంతుడికి ఎటువంటి సంబంధం ఉండదు. మనం ఏ కర్మ చేస్తామో, మనం ఎటువంటి ఆలోచనలో ఉంటామో, ఎటువంటి బుద్ధిపూర్వకంగా మన కర్మలు చేస్తూ ఉంటామో దానికి అనుగుణంగా భగవంతుడు మనకి ఇస్తాడు తప్ప భగవంతుడు ప్రత్యేకంగా ఏమి మన కర్మ ఫలితాన్ని ఇవ్వడు. ఆ పరమాత్మ ఏం చేస్తాడంటే, యద్భావం తద్భవతి అనే భావంతో నువ్వు ఏ భావంతో ఉంటావో అటువంటి రూపాన్ని పొందుతావు అని చెప్తున్నారు. ఈ సమస్త జగతునకు దాతనగా ధరించువాడను, అట్లే కర్మఫలములను ఇచ్చేవాడు నేనే. తల్లియును తండ్రియును తాతయ్యను నేనే. ఈ భగవంతుడు అంటే సమస్త జీవరాశులు పుట్టుతున్నాయి, తర్వాత మరణిస్తున్నాయి. అంటే పుట్టుకు కారణము, గర్భానికి కారణము అంటే తల్లి. తల్లిదండ్రులు మనకి ఆయనే. మనకి ఈ ప్రశ్నకి మనకి జన్మనిచ్చిన వాళ్ళు తల్లిదండ్రులు ఉన్నారు. కానీ సనాతనంగా ఉన్నటువంటి పూర్వము సనాతనమైనటువంటి పరమాత్మ తండ్రి మనకి, ప్రకృతి తల్లి. అంటే ప్రకృతి అంటే జడము, పరమాత్మ అంటే చైతన్యము. జడ చైతన్యం లేకుండా ఈ సృష్టి జరగదు. అందులో బీజము నేను వేస్తున్నాను. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి గర్భము నేను సమస్త జీవరాశులకు కూడా నేనే ఆధారము. కాబట్టి నేనే తండ్రిని, నేనే తల్లిని. తల్లి అంటే ప్రకృతి, జగన్మాత. ఆ జగన్మాత పరమాత్మ స్వరూపంతో ఒక అంశమే. కాబట్టి నేను తండ్రి అంటే పరమాత్మ తండ్రి, తల్లి ప్రకృతి. ఈ విధంగా తల్లిదండ్రులు మనకి పరమాత్మ ప్రకృతి రెండు కూడా మనం తల్లిదండ్రులుగా భావించాలి. తాతను నేనే. ఆ విధంగా తెలుసుకొనదగిన వాడు నేనే. అన్ని విషయాలు కూడా తెలుసుకున్నటువంటి విషయాలు కూడా నేనే. పవిత్రుడను ఓంకారము నేనే. మనం ఓంకారం ఉచ్చరిస్తాం. ఓంకారం అంటే పరబ్రహ్మ స్వరూపము. ఆ పరమాత్మ తాలూకు స్వరూపమే ఓంకారము. ఆ ఓంకారం మనం ఏ కర్మ చేసినా సరే, మనం ఏది ఒక పనిలో ఉన్నప్పుడు కానీ, ఒక వ్యాపారం చేసేటప్పుడు కానీ, ఉద్యోగం చేసేటప్పుడు కానీ, ఎప్పుడైనా సరే మనం ఒక కర్మ ప్రారంభించే ముందు కానీ మనం ఓంకారం ఉచ్చరించాలి. ఓం తత్సత్. భగవంతుడికి ఓం తత్సత్ అని భగవంతుడికి 3 నామాలు ఉన్నాయి. ఓం అనగా తత్ అనగా సత్ అనగా. ఓం అంటే పరబ్రహ్మము, తత్ అంటే అది అనగా సత్యము, తత్సత్ అంటే అది ఒక్కటే సత్యము. అంటే యదృశ్యం తన్నశ్యం. ఏదైతే కనిపిస్తుందో అదంతా కూడా నశిస్తుంది, కనిపించింది ఒకటి ఉంది, అదే పరమాత్మ స్వరూపము. ఆ విధంగా యదృశ్యం తన్నశ్యం, ఏదైతే మనకి దృశ్యం కనిపిస్తుందో అది నశిస్తుంది. ఆ విధంగా పరమాత్మ నశించడు. ఏం చెప్తున్నారంటే, నేనే పవిత్రుడు, ఓంకారము నేనే. సమస్త వ్యాధముల్లో కూడా ఓంకారం ఉచ్చరిస్తూ ఉంటాం.
మనం ఏ కర్మ చేసినా సరే మొట్టమొదట ఓం అని స్మరిస్తూ ఆ ఆ పనిని మనం ప్రారంభం చేస్తే అందులో ఉన్నటువంటి పని సక్రంగా జరుగుతుంది. అటువంటి దోషాలు కూడా నశిస్తాయి. ఆ విధంగా ఓంకారము నేనే, వృక్షామ యజుర్వేదములు నేనే. యజుర్వేదము, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, 4 వేదములు నేనే. భగవంతుణ్ణి తెలుసుకోవడానికి వేదముల ద్వారా భగవంతుని మనం తెలుసుకోవాలి. వేద ప్రమాణము మనం ఏ పని చేసినా సరే వేద ప్రమాణంగా, శాస్త్ర ప్రమాణంగా మనం కర్మ చేస్తూ ఉంటే మనకి సుఖాలు కలుగుతాయి. ఆ విధంగా మనం స్వామి చెప్పాడు ఏంటంటే, అన్ని తల్లి నేనే, తండ్రి నేనే, తాత నేనే, తెలుసుకున్నవాడు నేనే, నేనే పవిత్రుడు, ఓంకారము నేనే. ప్రతి ఒక్కరు కూడా మనం ఓంకారము ప్రతి పనిలో ముందు కూడా నిత్యము కూడా నిరంతరము కూడా పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఓంకారాన్ని ఉచ్చరిస్తూ మన నిత్యము కూడా సుఖశాంతులతో అందరూ బాగుండాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని, సర్వే జన సుఖభవంతని భావంతో ఆ విధంగా మనం నిత్యము కూడా స్మరించుకుంటూ అందరికి సహాయం చేస్తూ మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకుని ఎవరి మీద ద్వేషభావం లేకుండా ప్రతి ప్రాణి యందు ప్రేమ, దయ, కరుణ కలిగి ఉండి నిరంతరము కూడా అందరూ కూడా భగవత్ స్వరూపులే, నేను భగవత్ స్వరూపునే అనే భావంతో నిరంతరం ఎవరైతే భావంతో ఉంటారో వారు నిత్య జ్ఞానాన్ని పొందుతారు, నిత్య ఆనందాన్ని పొందుతారని భగవంతుడు తెలియజేస్తున్నారు. హరి ఓం తత్సత్. జయ గురుదేవ్. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.